మత్తయి సువార్తను మనము ధ్యానిస్తూ ఉన్నాం. సో ప్రత్యేకంగా మనము మత్తయి సువార్త 4వ అధ్యాయంలోకి మనం వచ్చాం. సో మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనము 11వ వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 11వ వచనం. కనపట్లేదు, ఇక్కడ లైటింగ్ కనపట్లేదు సరిగా. అంతట అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. కనుక మొదటి 10 వచనాల్లో అపవాది చేత ప్రభు శోధింపబడ్డాడు. ఆ శోధించబడినప్పుడు దేవుని వాక్యము ద్వారా ఆ శోధనని జయించాడు. కనుక ప్రతి ఒక్కరూ కూడా దేవుని వాక్యాన్ని ప్రేమించాలి. ప్రేమించడం అనగా దేవుని వాక్యాన్ని వినాలి. రెండవదిగా దేవుని వాక్యాన్ని చదవాలి. మూడవదిగా దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. నాలుగవదిగా దేవుని వాక్యాన్ని కంఠస్థు చేయాలి. ఐదవది దేవుని వాక్యాన్ని మనము గైకొనాలి. సో ప్రభు ఆ అపవాది చేత శోధింపబడిన తర్వాత, వాక్యం ద్వారా జయించిన తర్వాత మనం చదివితే, అంతట అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. ఈరోజు కొన్ని విషయాలు దేవదూతల గురించి మీతో మాట్లాడాలనుకుంటున్నాను. నేను ఎంతవరకు చెప్పగలను అంతవరకు చెప్పి మరలా సాయంత్రం సెషన్లో మరలా మరికొన్ని విషయాలు దేవదూతల గురించి మనం వినబోతున్నాం. మరి ఆరంభము నుండి కూడా యేసు ప్రభు వారి భూమి మీద పుట్టినప్పుడు శరీరధారిగా ఆ రోజు నుండి, ఆ సమయం నుండి కూడా దేవుని దూతలు మరి యేసు ప్రభు వారితో ఉండడం మనం గమనిస్తూ ఉన్నాం. మీరు గమనిస్తే లూకా సువార్త 1వ అధ్యాయము 26వ వచనంలో మనం గమనిస్తే, 6వ నెలలో గాబ్రియేలు అనే దేవదూత గలిలయలోని నజరేతు అను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాల, నీకు శుభం, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. అనగా యేసు ప్రభువు పుట్టినప్పుడు, ఆయన పుట్టక ముందే ఆ దేవుని దూత పరలోకము నుండి దిగి వచ్చి, లోకరక్షకుడు పుట్టబోతున్నాడు, నీలో పుట్టబోతున్నాడు, నీ గర్భములో నుండి పుట్టబోతున్నాడు అనే విషయాన్ని దేవుని దూత ఎవరికి తెలియపరిచాడు? మరియమ్మకి తెలియపరచడము మనం గమనిస్తూ ఉన్నాం. సో అంతేకాదు, మనం గమనిస్తే మత్తయి సువార్త 1వ అధ్యాయము 20వ వచనంలో, ఓకే మీరు బైబిల్ చూడవసరం లేదు, స్క్రీన్ మీద మీరు చూడొచ్చు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 20వ వచనంలో మనం గమనిస్తే, అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఏ దేవదూత అయితే మరియమ్మకి చెప్పాడో ఆ దేవదూతే మరలా ఇప్పుడు ఎవరి దగ్గరికి? యోసేపు దగ్గరికి రావడం జరిగింది. యోసేపు మరియమ్మని అనుమానించాడు. మరియమ్మ మంచిది కాదు, మరియమ్మ పాపాత్మురాలు, మరియమ్మ నన్ను మోసం చేసింది, మరియమ్మ నాకు కీడు చేసింది, నాకు నమ్మక ద్రోహం చేసింది అని ఏవేమో అనుకుంటున్నాడు. ఎవరు? యోసేపు. మానవ నైజం అండి. మానవ నైజం ఏంటంటే మనుషుల్ని అర్థం చేసుకోలేరు. ఎవరెవరో మాటలు వింటారు. ఇదిగో మరియమ్మ చెడ్డది, మరియమ్మ పాపాత్మురాలు, ఇగో మరియమ్మ అలాంటిది ఇలాంటిదని ఆ చుట్టుపక్కల లోకులు చెప్పిన మాటలు విని ఇది నిజమేమో అని
అతడు నమ్మి ఆయన నీతిమంతుడి కనుక అందరి ఎదుట అవమానం పరచడం ఇష్టం లేక ఆమె రహస్యంగా విడిచిపెట్టాలనుకున్నాడు. మరి ఆమె అలాంటిదా? ఈరోజు ఎవరో చెప్పిన మాటలు విని నీ ఆత్మీయతను పాడు చేసుకోవద్దు, నీ భక్తి జీవితాన్ని పాడు చేసుకోవద్దు. అన్నం ఉడికిందా లేదా అనేది అన్నం అంతా చూడవసరం లేదు, ఓ మెతుకు చూస్తే నీకు తెలియాలి. నీ భార్య ఎలాంటిదో నీకు తెలియాలి, నీ భర్త ఎలాంటి వాడో నీకు తెలియాలి, నీ బిడ్డలు ఎలాంటి వాడో నీకు తెలియాలి, నీ దైవజనుడు ఎటువంటి వాడో నీకు తెలియాలి. కొంతమందికి తెలియదు, వారి కోసం మనం ప్రార్థన చేయాలంతే. తండ్రి, వీరేమి చేయించున్నారు, వీరు ఎరుగరు గనుక వీరిని శిక్షించాలే, వీరిని క్షమించు అన్నాడు. ఈరోజు మనలో అట్టి క్షమించే మనసు మనలో ఉండాలి. సో దేవుని దూత ఆ టైంలో రాకపోతే మరియమ్మను విడిచిపెట్టేసేవాడు. ఎందుకంటే మరియమ్మని అతడు బ్యాడ్గా థింక్ చేశాడు, మరియమ్మ గురించి బ్యాడ్గా అతడు ఆలోచించాడు. చాలా పొరపాటు చేశాడు యోసేపు. కానీ మంచి పని ఏంటి అంటే ఆ దేవుని దూత మాట విన్నాడు. విడిచిపెట్టేయాలనుకున్న యోసేపు ఆమెను మరలా చేర్చుకున్నాడు. ఇంకెలా మనం చూస్తే మన మత్తయి సువార్త 1వ అధ్యాయం 24లో మనం గమనిస్తే యోసేపు నిద్ర మేలుకుని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకుని ఆ తర్వాత ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టాను. యేసు అని పేరు పెట్టాడు యోసేపు. ఎందుకు పెట్టాడు? ఆ దూతే చెప్పాడు ఏమనంటే, ఈమెకి, ఈ బిడ్డకి యేసు అని పేరు పెట్టు. సో దూత పాత్ర మనం గమనిస్తున్నాం. ఈరోజు మన అంశం యోసేపు మరియమ్మ కాదు. ఈరోజు దూతలు యేసు ప్రభు వారు శోధనలు అయిపోయిన తర్వాత ఆయన ఆకలిగా ఉండగా వారు వచ్చి ఆయనకి పరిచయం చేశారంటే మరి ఆయనకి భోజన పదార్థాలు తీసుకొచ్చారు, మరి ఎలా ఏం చేశారో మనకు తెలియదు. కానీ వారు పరిచయం చేశారు. ఆ సమయంలోనే కాదు, యేసు ప్రభు పుట్టినప్పటి నుండి కూడా, శరీరధారికి భూమి మీదకి వచ్చినప్పటి నుండి దేవుని దూతలు పరిచర్య జరిగిస్తున్నట్టుగా మనము గమనిస్తూ ఉన్నాం. అలాగే మనం గమనిస్తే ఆ దూతలే మనము గొర్రెల కాపరులకి యేసయ్య పుట్టాడు అనే వార్తని వారు తెలియపరిచారు. చూడండి, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళను మందను కాచుకొని చుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఒక మాట చెప్పండి, దేవుని దూత గాని ఆ సమయంలో గొర్రెల కాపరుల దగ్గరికి రాకపోతే మరి యేసు ప్రభు పుట్టాడనే వార్త వారు తెలిసి ఉండేదా? చెప్పండి. ఈరోజు అనేక మందికి ఇంకా యేసు ప్రభు గురించి తెలియని వారు ఎంతో మంది ఉన్నారు. ఇక్కడ సత్యవాక్యం ఇక్కడ ప్రతి ఆదివారం వినబడుతుంది అనే విషయం తెలియని వారు ఎంతో మంది ఉన్నారు. క్రమంగా దేవుని వాక్యాన్ని వచనాన్ని ఈ మందిరంలో చెప్పబడుతుంది అని తెలియని వారు ఎంతో మంది ఉన్నారు. ఈరోజు మీరు దేవదూతల్లాగా ఎంతమంది దేవుని గురించిన వార్తని, రక్షణ వార్తని, సువార్తని ఎంతమందికి మీరు తెలియపరుస్తూ ఉన్నారు?